రే రవి. ఎవడా? హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. అయినా కాలేజీకి రావడం లేట్ వచ్చావు. క్లాస్ రూమ్కి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు ఏ క్లాస్ నీది? అదే వెతుకుతున్నాను సార్. క్లాస్ రూమ్ ఎక్కడుందో వెతుకుతున్నావా? ఇంకో 1 monthలో బోర్డ్ ఎగ్జామ్స్ పెట్టుకొని క్లాస్ రూమ్ వెతకడానికి సిగ్గులేదురా నీకు? సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఫిజిక్స్ లెక్చరర్ ఎవడైతే ఉన్నాడో వాడొక దొంగనాకో. కొంచెం స్ట్రిక్ట్ సార్. 10 minutes లోపలికి లేట్గా వస్తేనే రానివ్వడు సార్. మీరు పీకే క్లాస్ ఏదో బ్రేక్ టైంలో పీకచ్చు కదా. అంత ఉన్నప్పుడు క్లాస్ కంటే ముందు రావాలి. అయినా ఈ మధ్య అసలు నువ్వు అప్పుడప్పుడు క్లాసెస్కి వస్తున్నావేంట్రా? అంటే 65% అటెండెన్స్ ఉంటే గానీ హాల్ టికెట్ ఇవ్వనన్నారు సార్. అంటే నా క్లాస్కి కొంచెం లేట్ అవుతుంది, వెళ్ళొచ్చాక చెప్పొచ్చు కదా. చెప్తా క్లాస్ నుంచి వచ్చాకే చెప్తా. నీకు నీ పేరెంట్స్ని కూర్చోబెట్టి మరీ చెప్తా సార్. రేపు నీ పేరెంట్స్కు నాకు మీటింగ్ ఉండాలి సార్. ప్లీజ్ సార్, క్లాస్ లేట్ అయినా పర్లేదు, ఆ క్లాస్ అది ఇప్పుడే పీకేయండి సార్. ప్లీజ్ సార్. బ్రింగ్ యువర్ పేరెంట్స్ టుమారో, దాట్స్ ఇట్. హలో, నేనేం చెప్పాను? ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పాను. ఈరోజు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు. ఎంత ఇంటర్ స్కూల్ సబ్మిట్ అయినా ఈరోజు నాకు దీనికంటే ఏది ఇంపార్టెంట్ కాదు. నమస్కారం సార్. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగా? నువ్వు కాలేజీలో జాయిన్ అయినప్పటి నుండి నాకు తెలిసి పొద్దున పూట గుడ్ మార్నింగ్ చెప్పడం ఇదే మొదటిసారి. సరే, కూర్చోండి. కూర్చోండి సార్. కూర్చోండి అన్న. నేను కూర్చోమని చెప్పింది మీ ఫాదర్ని, నిన్ను కాదు. సారీ సార్. సార్, వేరే పేరెంట్స్ ఎవ్వరూ లేరు. మిగతా పేరెంట్స్ ఉండడానికి ఇది రెగ్యులర్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ కాదండి. ఎక్స్క్లూసివ్లీ మీకోసం మాత్రమే ఏర్పాటు చేసిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఇది. అలా ఎందుకు సార్? చెప్తాను కానీ మీ ఫ్యామిలీ పిక్చర్ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. సార్, ఈ ఫ్యామిలీ పిక్ దేని గురించి సార్? ఇది ఏం లేదండి, ఈ మధ్య పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనగానే పిల్లలందరూ బయట నుంచి డ్రామా ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి ఫాదర్ మదర్ అని పరిచయం చేస్తున్నారు. మీరు నిజమైన ఫాదరో కాదో తెలుసుకుందామని అడిగాను అంతే. ఇప్పుడు నమ్ముతారండి? ఇంకో చిన్న కన్ఫర్మేషన్ అండి. ఏంటి? మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ పంపించాను, అది చెప్పండి. ఓటీపీయా? ఓటీపీ ఏంటి సార్? ఏం లేదండి, మీరు ఫాదరా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవడం అంతే. రేయ్, ఏంట్రా ఇది? నాకేం తెలుసు నాన్న. మీరలా వాడిని చూడకండి, ఈ పద్ధతి పెట్టిందే వాడి వల్ల. అదేంటి? సో ఇతనే మీ ఫాదర్ అంటావు? అవును సార్, పోలికలు చూడండి. ఒక్కడంటే ఒక్క పోలిక మీ ఇద్దరికి మ్యాచ్ అవడం లేదురా. అంటే పిల్లాడంతా అమ్మ పోలిక సార్. అవును సార్, భలే కవర్ చేసావు. ఇంకా 100 ఇవ్వాలి. సరే. ఫ్యామిలీ ఫోటో తెమ్మన్నాను, తెచ్చారా? ఫ్యామిలీ ఫోటో ఏంటి సార్? మా ఫ్యామిలీలో లేనిపోనివన్నీ పెట్టకండి. మా వైఫ్ ఎప్పుడు ఇలా అనుమానించలేదు. సూపర్ సార్, 200 ఎక్స్ట్రా. సరే, ఏది ఒకసారి మీ ఓటీపీ నెంబర్ చెప్పండి. ఓటీపీయా? ఏం ఓటీపీ సార్? మీ నాన్నగారి నెంబర్కి ఓటీపీ నెంబర్ పంపించాను, అది చెప్పు. అది అంటే నాన్న కొత్త నంబర్ తీసుకున్నారు సార్. ఏడియా నాకు తట్టలేదే. తట్టింటే 2000 ఎక్స్ట్రా అడిగేవాడిని. కావాలంటే ఆ నంబర్ తీసుకొని ఓటీపీ పంపండి సార్. స్పీకర్లో పెట్టు సార్. స్పీకర్లో పెట్టు. సరే సార్. హలో, ఎరా, నా కార్డ్ ఏమైనా యూజ్ చేస్తున్నావా ఏంటి? ఓటీపీ ఏదో వచ్చింది.